2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ వారం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలతలు, మరికొన్ని విషయాల్లో సవాళ్లు ఎదురవుతాయి. మీ శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించడం చాలా ముఖ్యం. తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి వ్యవహరించాలి. ఇక గ్రహస్థితి విషయానికి వస్తే సూర్యుడు మీ వ్యయ స్థానంలో సంచరిస్తాడు. ఇది ఖర్చులు పెరగడానికి సూచన. చంద్రుడు ఈ వారం ప్రారంభంలో మీ రాశిలో సంచరిస్తాడు. ఇది మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. కుజుడు లాభస్థానంలో ఉండటం వలన కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గురుడు ధనస్థానంలో ఉండటం వలన ఆర్థికంగా కొంత మెరుగుదల ఉంటుంది. శని లాభస్థానంలో ఉండటం వలన దీర్ఘకాల ప్రయోజనాలు కలుగుతాయి. రాహువు వ్యయ స్థానంలో ఉన్నాడు. కేతువు సప్త స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ వారం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ఇక ఉద్యోగ మరియు ఆర్థిక విషయానికి వస్తే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి. మీరు మీ పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పై అధికారులతో వాదనలకు దిగవద్దు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. రుణాలు తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గురుడు ధనస్థానంలో ఉండటం వలన ఆర్థికంగా కొంత మెరుగుదల ఉంటుంది. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. యోగా, ధ్యానం వంటివి చేయటం వలన ప్రయోజనం ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. నిద్ర తగినంత అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓపికతో వ్యవహరించాలి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భాగస్వామితో సామరస్యంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. హనుమంతుని పూజించడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇక విద్య విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. గురువుల సహాయం తీసుకోవటం మంచిది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమికులకు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓపికతో వ్యవహరించాలి. వివాహితులకు జీవిత భాగస్వామితో సామరస్యం తగ్గే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. సరస్వతీదేవిని పూజించడం వలన విద్యలో విజయం సాధిస్తారు. ఇక ప్రయాణాల విషయానికి వస్తే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఈ వారం మీ కోపాన్ని నియంత్రించుకోవటం చాలా ముఖ్యం. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. సానుకూల ఆలోచనలతో వ్యవహరించడం మంచిది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీరు మీ పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ప్రతిరోజు సూర్యుడికి నీళ్లను సమర్పించడం వలన ప్రయోజనం ఉంటుంది.